హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు భూమి మీద వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత జరిగే సందర్భం అది. అంటే దేవుడు ఇప్పుడున్న ఈ భూమిని, ఈ ఆకాశాన్ని తీసేసి క్రొత్త భూమిని తయారు చేస్తాడు, కొత్త ఆకాశాన్ని తయారు చేస్తాడు. ఆ భూమి మీద దేవుడు సృజించబోయే కొత్త భూమి మీద ఇక మీదట పాపం ఉండదు, నరహత్యలు ఉండవు, దొంగతనం ఉండదు, మోసం ఉండదు, అలిగేది ఉండదు, సనిగేది ఉండదు, గొనిగేది ఉండదు, మోసం ఉండదు. సింహాలు పులులు జింకలు చంపేది ఉండదు. మనం కోళ్ళు కోసుకొని మేకల్ని కోసుకొని తినాల్సిన అవసరం ఉండదు. వారానికి ఒక్కసారైనా నాన్ వెజ్ తినాలి పాస్టర్ అయ్యా, లేకుంటే కుదరదు. అవసరమే ఉండదు, అస్సలు ఉండదు. కష్టపడాల్సిన అవసరం ఉండదు, పని చేయాల్సిన అవసరం ఉండదు, చెమట గార్చాల్సిన అవసరం ఉండదు, డబ్బు లేకోకుంటే రోజు జరగదే అనే అవసరమే ఉండదు. అన్నిటినీ దేవుడు తీసేసి కొత్త భూమిని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దుర్నీతి ఉండదు, ఇంకా దుర్నీతి ఉండదు. నా భార్య సీరియల్ చూసి ఆ సీరియల్లో చేసినట్టు నా మీద ప్రయోగం చేస్తుంది అనేది అవసరం ఉండదు. నా భార్య సీరియల్ చూసి నా మీద ప్రయోగం చేస్తుంది పాస్టర్ అయ్యి అట్లా ఉండాలని నాకు అర్థం కావడంలే. సీరియళ్ళు ఉండవు, సినిమాలు ఉండవు, నటన జీవితం ఉండదు, వేషధారణగా బ్రతకాల్సింది ఉండదు. అక్కడంతా నూతనమైనది, కొత్తది. అన్ని సమస్తమును దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు, క్రొత్తగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ల్యాండ్, నా ఇండ్లు, నా లేకుండా నా స్థలం ఎవరో కబ్జా చేసినారు అనేది ఉండదు. అక్కడ రేట్లు పోవడంలో అనేది ఉండదు. అస్సలు అలాంటివి ఉండవండి. నూతన భూమి, నూతన ఆకాశంలో అట్లా ఉన్నాడు. అక్కడ బైబిల్లో రాయబడింది అంటే, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, అక్కడ నీతి నివసించును. ఏముంటుంది? నీతే ఉంటుంది, దుర్నీతి ఉండదు. ఇంకా దుర్నీతి ఉండదు, దుర్నీతి పనులు ఉండవు, అక్రమంగా బ్రతికే వాళ్ళు ఉండరు, నిషిద్ధమైనది ఉండదు. ఇంకా ప్రకటన గ్రంథంలో ఉంటుంది 21వ అధ్యాయంలో, అక్కడ నిషిద్ధమైనది, పాపమైనది ఏది ఉండదంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీతి నివసించుతుంది. నేను ఎక్కువ తింటే లావు అయిపోతానేమో, తక్కువ తింటే సన్నగా అయిపోతానేమో, అనారోగ్యం వస్తుందేమో అనేది ఉండదు అక్కడ. ఆ భూమి మీద, కొత్త భూమి మీద ఉండవు ఇవన్నీ. ఇప్పుడు ఉండేటన్నీ ఉండవు. క్రొత్తగా దేవుడు అక్కడ నివసిస్తాడనమాట. తన ప్రజలతో ఆయన కాపురం ఉంటాడని ఉంటుంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 24వ వచనం చదువు నాన్న. సరే, 21వ అధ్యాయము 4వ వచనం చదువు, 3వ వచనం నుంచి చదువులే. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పపు బిందువును తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖము కూడా, ఏడుపు కూడా, వేదన కూడా ఇక ఉండదు. మొదటి సంగతులు అంటే ఇప్పుడున్నేటన్నీ గతించిపోతాయి. వాడు చెప్తున్నాడు, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమిటంటే, బాబు, నాయనా, అమ్మా, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, శోధన ఉండదు, వేదన ఉండదు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, ఇవన్నీ ఉండవు. ఎక్కడ? కొత్త భూమి, కొత్త ఆకాశంలో. కొత్త భూమి మీద ఇప్పుడున్న సంగతులు ఏ ఉండవు. మునుపు సంగతులు గతించిపోవును. 1వ వచనములు ఉంటుంది, అంతటా కొత్త ఆకాశమును కొత్త భూమిని నేను చూసా. సముద్రము ఇక ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రము కూడా ఉండదంట. అంటే కొత్త భూమి, కొత్త, అన్ని నూతనమైనటి. చెప్పండి, ఏముంటాయి? క్రొత్తగా. మనం కూడా క్రొత్తగా మారిపోతాం, నూతనంగా మారిపోతాం.
మన శరీరం నూతనంగా మారిపోతుంది, మన ప్రాణం నూతనంగా మారిపోతుంది, అన్నీ కొత్తవి. మనం రోజు వస్త్రాలు మార్చుకోవడం, తీయడం, మార్చుకోవడం, ఉతుక్కోవడం అవసరం ఉండదు. ఒకసారి మన శరీరం మీదకి మహిమ వస్త్రము ధరించుకుంటుంది. ఒకసారి మహిమ శరీరం మీదకి మహిమ వస్త్రం వచ్చేస్తుంది. ఇంకా అది పాత పడదన్నమాట, పాతది అయిపోదు. భార్యలు పాపం చాలా బాధపడుతూ ఉంటారు. మా ఇంట్లో కూడా మా చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటారు. మా అన్న కొత్త బట్టలు, తెల్ల బట్టలు కొనిపిస్తా కానీ 2 రోజులు అది మాసిపోతుంది, నేను మళ్ళీ రోజు ఉతకాల. భార్యలు కొంతమంది పాపం భర్తల బట్ట, ఇంట్లో 10 మంది బట్టలు ఒక భార్యనే ఉతుకుతుంది. అవి కష్టం కదా, పరలోకంలో అది ఉండదు. బట్టలు ఉతకాల్సిన పని ఉండదు, వంట చేయాల్సిన పని ఉండదు, పొద్దున లేస్తే ఇంట్లో చేసుకోవాల్సిన పని ఉండదు. స్త్రీలకైతే, పురుషులకైతే బయటికి పోయి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కష్టపడి పని చేయాలా, ఆటో తోలాలి, లేదంటే కంపెనీల్లో పని చేయాలా, లేదంటే పొలం చోట పని చేయాలి. ఇప్పుడు మా లీలాకర్ అయ్యి ఉన్నాడు, కంప్యూటర్ దగ్గర కూర్చొని అది టైప్ చేసి చెయ్యి వాసిపోయింది, కట్టు కూడా కట్టుకొని వచ్చినాడు. చూడండి, ఏదో ఒకసారి పైకి ఎత్తు చూడు, కష్టపడి పొద్దున్న నుంచి కూర్చుంటాడు సాయంత్రం వరకు. నేను చేయలేనయ్యా బాబు అన్నా కూడా జీతం ఇస్తానులా, నువ్వు చేయాల్సిందని టీచర్లు, ఆ కాలేజీలో ప్రిన్సిపల్ అంట పని చేయిస్తున్నారు. కష్టపడుతున్నాడు, చెయ్యి వాసిపోయింది. పరలోకంలో అసలు కంప్యూటరే ఉండదు, పని చెయ్యాలన్న పని ఉండదు. ఆడ విశ్రాంతి ఉంటుంది, ఎప్పుడు నెమ్మది ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ గల భూమి అది. అక్కడ పాతవి ఏవి ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, హింస ఉండదు, కొట్టుకోవడాలు ఉండదు, దూషించుకోవడాలు ఉండదు, బాధపడడం ఉండదు. అంత నూతనంగా మారిపోయింటుంది. దేవుడు అలాంటి భూమి, అలాంటి ఆకాశాన్ని దేవుడు సృజించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సృజించబోతున్నాడు, కరెక్టే. అక్కడ ఎవరుంటారు? నూతనమైన భూమిని, నూతనమైన ఆకాశాన్ని దేవుడు తయారు చేయాలి. అక్కడ మనం ఉండాలంటే ఇక్కడ నూతనమైన జన్మ పొందాలి. ఎవరైతే నూతన జన్మ పొందుతారో, ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను దేవుడిగా, రాజుగా, ప్రభువుగా, వాళ్ళకు నాయకునిగా, కాపరిగా వాళ్ళ హృదయాలలో ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళు నూతనమైన సృష్టి. ఎవరైతే నూతన సృష్టిగా మారిపోతారో, వాళ్ళలో నూతన స్వభావం వస్తుందో, అలాంటి వాళ్ళు యేసు ప్రభు వాగ్దానం చేసిన మహిమ గల కొత్త గల ఆ భూమిలో నివసిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నాకు ఒక సెంటు లేదే, నువ్వు బాధపడాల్సిన అవసరంలా. నాకు ఇల్లు లేదే, బాధపడాల్సిన అవసరంలా. నాకు సరైన ఇల్లు లేదే, బాధపడాల్సిన అవసరంలా. దేవుడు నీ కొరకు మహిమగల ఇంటిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ఇల్లు బాగలేదే, నా కుటుంబం బాగలేదే, ఇవన్నీ ఇక్కడే. అక్కడ పోయిన తర్వాత అన్ని కొత్తవి అయిపోతాయి, నూతనమైనవి అయిపోతాయి. దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీకు వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం, మాట ఇచ్చాడు. మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మన దేవుడు ఎవరంటే నమ్మదగినవాడు. వాగ్దానం చేశాడా, మాట ఇచ్చాడా, ఆయనను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా మాట భూమి ఆకాశమైన గతించిపోవునేమో కానీ నా మాట గతించిపోదు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నిశ్చయముగా ఇస్తానన్నాడా, ఇస్తాడు. నిశ్చయముగా చేస్తానన్నాడా, చేస్తాడు. నిశ్చయముగా ఆశీర్వదిస్తానన్నాడా, ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ కుటుంబము ఫలింపజేస్తానన్నాడా, ఖచ్చితంగా చేస్తాడు. నీకున్న వ్యాధి, రోగము, బాధ తీసేస్తానన్నాడా, ఖచ్చితంగా నా ప్రభు తీసేస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చినంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. ఏది పోయినా ఉన్నా ఆయన మాట మటుకు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆ దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే నీ కొరకు నూతనమైన భూమిని, ఆకాశాన్ని సృజించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నువ్వు ఉండబోతున్నావు, అక్కడ నీ కుటుంబం ఉండబోతుంది, అక్కడ నీతో పాటు రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబం రక్షణ పొందలేదా, ప్రభుని అడుగు, ప్రభువా నా కుటుంబం ఇంకా రక్షణ పొందలేదు. ప్రభు సన్నిధిలో అడుగు, నా కుటుంబం కూడా అక్కడ నువ్వు సృజించే ఆ నూతనమైన భూమి ఆకాశంలో ఉండాలి ప్రభువా. ప్రార్థన చేయి, వేడుకో ప్రభు సన్నిధిలో. ఒకవేళ నీలో ఇంకా
ఈ స్వభావం, దేవుడు చెప్పిన ఈ అనుభవాలు నీళ్ళు లేవా? ప్రభు సన్నిధిలో అడుగు, వేడుకో. ప్రభు, నేను ఇంకా నూతనమైన సృష్టిగా మారలేదు, నాలో ఇంకా ఈ పాత స్వభావం ఉంది, నూతన స్వభావంలోకి నేను రావాలా, నూతనమైన జన్మ నేను పొందలేదు ప్రభు. దయచేసి నన్ను ఒక నూతనమైన సృష్టిగా మార్చు, నన్ను ఆశీర్వదించు, నీ రక్తంతో కడుగు ప్రభా. నీతో పాటు నేను యుగ యుగములు జీవించే ఆశీర్వాదం నాకి ప్రభా, నా కుటుంబానికి ప్రభా, నా పిల్లలకి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో నా శాపము, పాపము, బంధకములు అన్నిటినీ నిశ్చయముగా నా ప్రభు తొలగించునుగాక, తీసివేయునుగాక, నీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక.